ఓం శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు 27/3/2025. శివ భగవానువాచ. మధురమైన పిల్లలు, మీ నావను ఆవలి తీరానికి చేర్చేందుకు నావికుడు వచ్చారు. మీరు తండ్రితో సత్యంగా ఉంటే మీ నావ అటూ ఇటూ ఊగుతుంది కానీ మునగదు. ప్రశ్న: పిల్లలకు తండ్రి యథార్థ స్మృతి లేనందుకు ముఖ్య కారణం ఏది? పిల్లలకు తండ్రి యథార్థ స్మృతి లేనందుకు ముఖ్య కారణం ఏంటి? జవాబు: సాకారంలోకి వస్తూ వస్తూ మనము ఆత్మలము, నిరాకారులము, మన తండ్రి కూడా నిరాకారమే అని మర్చిపోయారు. సాకారంలో ఉన్నందున సాకార స్మృతి సులభంగా వస్తుంది. దేహీ అభిమానులుగా అయి స్వయాన్ని బిందువుగా భావించి తండ్రిని స్మృతి చేయడంలోనే శ్రమ ఉంది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: తండ్రి ద్వారా భక్తులు అనే బిరుదు లభించే కర్మలు ఏవి చేయరాదు. సందేశకులుగా అయ్యి అందరికీ తండ్రిని, వారసత్వమును స్మృతి చేయమనే సందేశాన్ని ఇవ్వండి. సందేశకులుగా అయ్యి అందరికీ తండ్రిని, వారసత్వాన్ని స్మృతి చేయాలి అనే సందేశాన్ని అందరికీ ఇవ్వండి. రెండో పాయింట్: ఈ పాత ప్రపంచంలో ఎటువంటి సుఖము లేదు. ఇది చీచీ ప్రపంచం. దీనిని మర్చిపోతూ ఉండాలి. ఇంటి స్మృతితో పాటు పవిత్రంగా అయ్యేందుకు తండ్రిని కూడా తప్పకుండా స్మృతి చేయాలి. వరదానము: ప్రవృత్తిలో ఉంటూ పరవృత్తిలో ఉండే నిరంతర యోగి భవ. ప్రవృత్తిలో ఉంటూ పరవృత్తిలో ఉండే నిరంతర యోగి భవ. వివరణ: నిరంతర యోగిగా అయ్యేందుకు సహజ సాధనం ప్రవృత్తిలో ఉంటూ పరవృత్తిలో ఉండాలి. పరవృత్తి అనగా ఆత్మిక రూపము. ఎవరైతే ఆత్మిక రూపంలో స్థితమై ఉంటారో వారు సదా న్యారాగా మరియు తండ్రికి ప్రియంగా ఉంటారు. వారు ఏ పని చేసినా నేను పని చేయలేదు కానీ ఒక ఆట ఆడాను అని అనుభవం అవుతుంది. కనుక ప్రవృత్తిలో ఉంటూ ఆత్మిక రూపంలో ఉండటం ద్వారా అంత ఒక ఆట వలె సహజంగా అనుభవం అవుతుంది. బంధనగా అనిపించదు. కేవలము స్నేహము మరియు సహయోగంతో పాటు శక్తిని కలిపితే హై జంప్ చేస్తారు. స్లోగన్: బుద్ధి యొక్క సూక్ష్మత లేక ఆత్మ యొక్క తేలికతనమే బ్రాహ్మణ జీవితం యొక్క పర్సనాలిటీ. బుద్ధి యొక్క సూక్ష్మత లేక ఆత్మ యొక్క తేలికతనమే బ్రాహ్మణ జీవితం యొక్క పర్సనాలిటీ. అచ్చా, ఓం శాంతి.